హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. విశ్వంబర అసలు ఈ సినిమా ఉందని విషయమే మెగాస్టార్ ఫ్యాన్స్తో పాటు కామన్ సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడో మర్చిపోయాడు. ఎందుకంటే ఎప్పుడో 2024లో ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు భయ్య. సినిమా నెక్స్ట్ 25th ఆగస్ట్లో రిలీజ్ అవబోతుంది. మేలో అన్నారు, జూలై అన్నారు, జూలైని తీసుకెళ్ళి ఆగస్ట్లో పెట్టారు. అసలు ఆ సినిమా ఉందా లేదా పొరపాటున ఏమైనా డిలీట్ చేసేసారా సిస్టంలో నుంచి అనే థాట్స్ అయితే చాలామంది అభిమానులకు వచ్చాయి. సో నిన్న చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్టర్తో పాటు ఒక థీమ్ మ్యూజిక్ని అయితే రిలీజ్ చేశారు భయ్య. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఇది కూడా అంజీ లెవెల్లో అంజీ సినిమానికి మించి విజువల్ ట్రీట్గా ఉండబోతుంది అని తెలుస్తుంది. కానీ మరీ దారుణంగా ఇన్ని సంవత్సరాలంటే ఎక్కడ వెయిట్ చేస్తారు భయ్య ఫ్యాన్స్ అయినా సరే. విజువల్ ఎఫెక్ట్స్ విఎఫ్ఎక్స్ అని చెప్పి చిరంజీవి గారి డేట్స్ని వేస్ట్ చేస్తున్నారేమో అని ఫీలింగ్ వస్తుంది. సో బాస్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే జస్ట్ ఒక కంటెంట్ అప్డేట్ అయితే కంటెంట్ గట్టిగా పేలితే చాలు, ఆ లెక్కలు వేరే ఉంటాయి. కానీ మరి ఎన్ని సంవత్సరాల 2022లోనే ఎప్పుడో సినిమా స్టార్ట్ అయింది. ఈ సినిమా ఇప్పుడు వచ్చి సినిమా గురించి అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఏంటో. ఇప్పుడో ఫస్ట్ స్టార్టింగ్ సినిమా మీద ఒక టీజర్ రిలీజ్ చేస్తారు. రెక్కల గుర్రం మీద చిరంజీవి గారు రావడం, అది విపరీతమైన ట్రోల్స్ తీసుకుంది. మామూలుగా కాదు, మామూలుగా వేసుకోలేదు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఈ మామూలు అంటే నానా రకాలుగా వేసుకున్నారు. సో అక్కడి నుంచి ఈ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ వచ్చినా, ఏ వీడియో కంటెంట్ వచ్చినా, ఏది వచ్చినా సరే చాలా జాగ్రత్తగా, ఎలా అంటే ఆ ట్రోల్స్ అంటారా మరి ఇంకేమో దానికి భయపడరో తెలియదు, కానీ సినిమాని మామూలుగా చెక్కట్లేదు. ఆ చెక్కడం ఇప్పుడు ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పటికీ కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్ది ఎవరికి తెలియదు. సో ఎంఎం కీరవాణి గారు, ఇంకా చెప్తున్నా కదా వశిష్ఠ గారు, అందరూ బింబిసార సినిమా తర్వాత వశిష్ఠ గారు, ఎంఎం కీరవాణి గారు ఫోటోగ్రఫీ కానీ, ఇంకా చిరంజీవి గారు, 4-5 హీరోయిన్లు, చాలా భారీగా యూవీ క్రియేషన్లో స్టార్ట్ అయిన ఈ సినిమా ఇప్పుడు ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదనేది పెద్ద టెన్షన్. సో ఇలాంటి టైంలో అసలు స్టడీ చెప్పుడు లేకుండా చిరంజీవి గారి బర్త్డేకి ఒక అనౌన్స్మెంట్ ఉంటుంది అనేది ఏది లేకుండా అసలు బాబీ నిన్న మొన్న డైరెక్ట్ చేసిన సినిమా జస్ట్ అంటే అనౌన్స్ చేసిన 6 నెలల్లోనే వీడియో కంటెంట్ ఇచ్చాడు. కానీ విశ్వంబర సినిమా విషయానికి వస్తే భారీ విఎఫ్ఎక్స్ కారణంగా ఎంత డిలే అవుతుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఎంత భారీ విఎఫ్ఎక్స్ ఉన్నా ఏదైనా సరే సినిమాని ఎప్పటికప్పుడు ఆడియన్స్ మధ్యలో ఏదో ఒక విధంగా, ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలు చూడండి, ఒక 6 ఏళ్ళు 5 ఏళ్ళు ఒక గట్టిగా ఒక 4 ఏళ్ల పాటు సినిమా షూటింగ్ అయినా సరే ఏదో ఒక విధంగా జనాలు అలా సినిమా గురించి ఏదో ఒక న్యూస్ వస్తూ ఉంటుంది. అదేవిధంగా విశ్వంబర టీం కూడా, యువ క్రియేషన్స్ కూడా, డైరెక్టర్ వశిష్ఠ గారు కూడా సినిమాకి సంబంధించి ఏదో ఒక అప్డేట్గా క్లియర్గా చెప్పాలని సినిమా గురించి ఏదో ఒక గాసిప్ అయినా సరే క్రియేట్ చేసి జనాల్లో ఉంచితే విశ్వంబర అనే సినిమా రిలీజ్ అవుతుందనే విషయం తెలుస్తుంది. అసలు విశ్వంబర అనే సినిమా ఎప్పుడో మర్చిపోయారు జనాలు. అంటే రిలీజ్ అయిందేమో మాకు తెలియదేమో, వెళ్ళిపోయిందేమో అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. సో అలాంటి టైంలో ఇప్పుడు సడన్గా 2026 చిరంజీవి గారి బర్త్డేకి నిన్న రిలీజ్ చేయడం, ఆ పోస్టర్ ఏదో నెక్స్ట్ ఆ బీజము అంటే ఏదో రిలీజ్ చేయాలని రిలీజ్ చేశారు తప్ప ఖచ్చితంగా అయితే మనస్ఫూర్తిగా రిలీజ్ చేసిన లేదు భయ్య. ఓకే, సినిమా బాగా వచ్చి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి 1 కోట్లు కొడితే పర్లేదు, కానీ ఎంత డిలే చేసి ఎంత కష్టపడి ఏమైనా తేడా కొడితే చిరంజీవి గారి దాదాపు 220 రోజులు పనిచేశారట. ఎప్పుడో అంజీ తర్వాత మళ్ళీ ఇదే. సో అలానే అంజీ రిలీజ్ టైంలో ఫ్లాప్ అన్నారు, తర్వాత ఇప్పుడు చూస్తే కల్ట్ క్లాసిక్. కానీ ఇప్పుడు విశ్వంబర విషయానికి వస్తే ఖచ్చితంగా పెట్టిన ఎన్ని కోట్ల బడ్జెట్కి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. సో విశ్వంబర అనే సినిమా ఇంకా సినిమా రిలీజ్ చేస్తారా లేదంటే ఓటీటీలో రిలీజ్ చేస్తారో తెలియదు, కానీ సినిమాని కొద్దిగా జనాల్లో ఉంచేలా ప్రయత్నిస్తే చాలా మంచిదని నా ఫీలింగ్ భయ్య.